ప్రభువుకి పాపాలు క్షమించే అధికారం ఉంది. తర్వాత ఆయనే సంఘమునకు అధికారం ఇచ్చాడు. మీరు ఎవరిని క్షమింతురో వాడు క్షమింపబడును, మీరెవని పాపములు నిలిచి ఉండనిత్తురో వాని పాపములు వానికి నిలిచి ఉండును అన్నాడు. ఆ మాట ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎవని పాపములు మీరు క్షమింతురో వానికి అవి క్షమింపబడును, ఎవని పాపములు నిలిచి ఉండనిత్తురో వారికి అవి నిలిచి ఉండును. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. అది పాపాలు క్షమించే అధికారం ఫస్ట్ యేసయ్యకు ఉంది. తరువాత ఆయన సంఘముగా ఆయన రక్తము చేత కడగబడి ఆయన యందు విశ్వాసమును బట్టి దేవుని కుమారులంగా కుమార్తెలంగా మార్చబడిన మనకు కూడా యేసయ్య అధికారం ఇచ్చాడు. మీరెవరి పాపములు క్షమిస్తారో వాడికి అవి క్షమించబడతాయి. ఎవరి పాపాల విషయంలో మీరు క్షమించలేదో ఆ పాపాలు వాడి మీదకి వస్తాయని చెప్పాడు. అందుకే చాలాసార్లు మనకి ఆయన ఇచ్చిన వార్నింగ్లో ఒకటి ఏమిటో తెలుసా? మీరు క్షమించాలి, 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 క్షమించాలి అన్నాడు. నిద్ర వచ్చిన గట్టిగా స్తోత్రం చెప్దాం. నాకు తెలిసి మీరు బుక్ అవుతారని. మెలుగుతో ఉన్న వాళ్ళు చెప్దాం, గట్టిగా చెప్దాం ఇంకోసారి. యేసు ప్రభు చాలా చోట్ల ఈ మాట ఎందుకు రాయించాడో తెలుసా? మీరు క్షమించండి, 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 క్షమించండి. మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. మీరు క్షమించకపోతే మీరు క్షమించబడరు అని ఎందుకు ఇంత బలమైన మాటలు రాయించాడో తెలుసా? గ్రంథంలో ఆయన ఎందుకు పలికాడో తెలుసా? మనం క్షమించకపోతే, మనం ఎవరిని క్షమించలేదో వానికి శిక్ష వచ్చింది. మనం ఎవరి విషయంలోనైనా అభ్యంతరపడి బాధపడి వాని విషయంలో మనం గాయపరచబడి వాని పాపములను మనం క్షమించలేకపోయామంటే దాని తాలూకు ఫలం వాడు అనుభవించక తప్పదు. మనం పోనీలే ప్రభా, వదిలేస్తున్నానయ్యా పోనీ అనుకుంటే వాడు బతికిపోతాడు. అలా నువ్వు అనుకోలేదనుకో వాడు అవుట్. యేసయ్య పాపాలు క్షమించకపోతే మనుషుడు ఎవడని ఉంటాడా? అలాగే ఆయన సంఘము కూడా ఆయన వల్లే క్షమించేదై ఉంటేనే ఇతరులకు మనుగడ. సంఘము క్షమించకపోతే వారి పాపాలు వారికి నిలిచుంటాయి. అవి భూమి మీద వారి మీదకి వస్తాయి, చచ్చాక తీర్పులో కూడా వస్తారు. అందుకే సంఘమా, నా అధికారం మీకు ఇచ్చున్నాను, మీరు కూడా నాలాంటి మనస్సు కలిగి క్షమించే బుద్ధి కలిగి ఉండండి. మీరు పగబట్టారంటే వాళ్ళు నాశనం అవుతారు. మీరు పోనీలే అనుకుంటేనే వాళ్ళకి మనుగడ అని చెప్తున్నాడు యేసయ్య. ఏమన్నా అర్థమైందా మీకు? కావాలంటే ఎవరన్నా క్షమించకుండా చూడండి, వాళ్ళు ఏ గతి పడతారు. క్షమించకపోతే మళ్ళీ నీకు కోటింగ్ ఉంటుంది. అర్థమైందా? కొన్ని రకాల విద్యలను గురువు నేర్పేటప్పుడు, కొన్ని మర్మ విద్యలు శిష్యులకు గురువు నేర్పేటప్పుడు ముందుగా వాళ్ళ దగ్గర ఒక ప్రమాణం తీసుకుంటాడు. ప్రాణాపాయము సంభవించినప్పుడు తప్ప మరి ఏ సందర్భంలో కూడా ఈ విద్యను నేను వాడను అని ప్రమాణం చేయి. లేకపోతే వాడికి ఆ విద్య వచ్చిందనుకో, చిన్నదానికి పెద్దదానికి దాన్ని వాడాడనుకో జనం నాశనం అవుతారు. అందుకని నీ ప్రాణాపాయం వచ్చినప్పుడు మినహాయించి ఎప్పుడు కూడా దీన్ని వాడనని ప్రమాణం చేయని కొన్ని రకాల మర్మ విద్యలను నేర్పే గురువులు శిష్యుల చేత ప్రమాణం చేయించుకుంటారు. తెలుసా మీకు ఆ సంగతి? తెలీదా? ఇప్పుడు నేను చెప్పాగా, తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. అలాగే యేసు ప్రభు కూడా మన చేత ఈ ప్రమాణం తీసుకున్నాడు అన్నమాట. మీరు క్షమించాలి. క్షమిస్తారా? మీరు క్షమించండి, అప్పుడు వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. మీరు నిలిచి ఉండనిచ్చారా పాపాలు, వాళ్ళకంతే ఉంటాయి. ఎందుకంటే నా అధికారం మీకు ఇస్తున్నాను అన్నాడు. భూమి మీద పాపములు క్షమించే అధికారము యేసయ్యకుంది, తర్వాత సంఘమునకుంది. అర్థమైన వాళ్ళు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అధికారం ఇచ్చిన దేవునికి. కాబట్టి ఇక్కడ నువ్వు ప్రతీకారంగా పగ తీర్చుకోవటం కాదు. ఇక్కడ నీకు ఇవ్వబడిన అధికారం పగ తీర్చుకోవటానికి కాదు. నీ బలమేందో, నీకు ఇచ్చిన కృపా వరమేందో నువ్వు ఎరిగి నీ మీద వెర్రవీగే వాడి విషయంలో ఏయ్ అంటాం కాదు. ఏడిచా పోరా ఎదవా,
నేను క్షమించకపోతే సత్తావురా నువ్వు అని నువ్వు దాటి వెళ్ళిపోవటమే. నీ మీద వెర్రవీగే వాడి విషయంలో నువ్వు పెట్టుకున్నావా కడుపులో, వాడు పోతాడు. ఇప్పుడన్నా అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? కాకపోయినా ఇక నేను చెప్పను. స్తోత్రం. ఎందుకంటే ఆ కృప ఇచ్చాడు మనకి దేవుడు. అందుకే తొందరపడి ఎవరిని శపించొద్దని చెప్తాను నేను. కొంతమంది తల్లులు పిల్లల్ని శపిస్తుంటారు, క్రైస్తవులు, దేవుని పిల్లలు. కొంతమంది సమాజాన్ని శపిస్తారు, కొంతమంది ఇరుగు పొరుగుల్ని శపిస్తారు. అందరూ నోరు జారినట్టు మనం నోరు జారకూడదు. ఒప్పుకోడాయినా పొరపాటున మనం నిజంగా హార్ట్ఫుల్గా శాపవచనం పలికామంటే ఖచ్చితంగా తగిలిద్ది వాడికి, అది తగిలిద్ది. అందుకే మీ నోట శాపవచనము రానియొద్దు అంటాడు బైబిల్లో, ఉంది ఆ మాట. ఆశీర్వచనమే గాని మీ నోట శాపవచనము పలుకవద్దు అన్నాడు. ఎక్కడన్నాడు చూస్తారా? మూడు అంకెలు లెక్క పెడతా. ఒకటి, యాకోబు రాసిన పత్రికలు అంటాడు, చూడండి ఒకసారి 9వ వచనం చూడు, 3:9. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు. ఆశీర్వచనం పలికే నోరు నీది. మళ్ళీ చెప్పండి, అందరూ చెప్పండి. ఏ నోరు మంది? శాపాలు పలికే నోరు కాదు, ఆశీర్వాదాలు పలికే నోరు, ఆశీర్వచనాలు పలికే నోరు మనది. ఎల్లప్పుడూ అంతే ఉండాలి, ఎల్లప్పుడూ అంతే ఉండాలి. యేసు ప్రభు మత్తయి సువార్త 5లో చెప్తాడు, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. దూషణకు ప్రతి దూషణ చెయ్యక వారిని ఆశీర్వదించండి అంటాడు. తెలుసా మీకు ఆ మాట యేసు ప్రభు అన్నాడని? నిన్ను తిట్టిన వాళ్ళని తిరిగి తిట్టొద్దు, దేవుడు నిన్ను దీవించుగాక అని చెప్పన్నాడు. కొంతమంది భక్తులు అలానే ప్రవర్తిస్తారు. తమ మీద ఎగబడి తిడుతున్న వాళ్ళని తిరిగి తిట్టరు. సహోదరుడా, నా ప్రభు నిన్ను దీవించుగాక, నా ప్రభు నిన్ను దీవించుగాక అని దీవెన వచనం పలుకుతారు. అమ్మో, దానికి నిజంగా దేవుని మనసు కావాలి. లేకపోతే మనల్ని బాధ పెట్టిన 24 శాపాలు పెడతావు. నువ్వు మామూలుగా పోవరే, నువ్వు అట్టబోతావు, నువ్వు ఎట్టబోతావు, నువ్వు అదే అయింది, నీకు ఇదైద్ది, నీకు దొరికినవన్నీ పెడతాం, ఏడాడి శాపాలని తెచ్చి. అట్ట రానియొద్దు అంటాడు. మనకున్నది ఒకటే నోరు. ఒక బావి నుండి వస్తే ఉప్పు నీళ్ళన్నా వస్తాయి, లేదా తీయటి నీళ్ళన్నా వస్తాయి. అంతేగాని ఉప్పు నీళ్లు తీపి నీళ్లు రెండు కలిసి రావు. ఒకే జల నుండి తీయని నీరు, చేదు నీరు ఉబుకున్నా. ఒక చెట్టు నుండి ఒకే విధమైన ఫలాలు వస్తాయి కదా, రకరకాల ఫలాలు రావు కదా. కానీ ఏం చేద్దాం, ఉన్నదో ఆ నోరే. ఆ నోటి నుంచే మీరు ఆశీర్వచనం పలుకుతారు, ఆ నోటి నుంచే శాపవచనం పలుకుతారు. అలాగు ఉండవద్దు. మనం విమోచింపబడిన వారం, పరిశుద్ధపరచబడిన వారం, ఆశీర్వదించబడిన వారం, ఆశీర్వాద కారణంగా పిలువబడిన వారం, దేవుని పరిశుద్ధాత్మను పొందిన వారం, క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారం, ఆత్మానుసారముగా నడిపించబడుతున్న వారం గనుక సాధ్యమైనంత వరకు శాపవచనాలు వాడొద్దు. అవి నీ వ్యక్తిగతంగా వాడుకోవద్దు. నా దరిద్రం, నా కర్మ అనే శాపవచనాలు కానీ, నాకు ఇంతే కావాలి అని కానీ, లేకపోతే నాకు ఇలా జరగాలి అలా జరగాలని కానీ, లేకపోతే మన ఇంటి వారి విషయంలో కానీ, సమాజంలో వ్యక్తుల విషయంలో కానీ నోరు జారి శాపవచనాలు పలకరాదు. ఎందుకంటే ఆయన మన విషయంలో ఆమెన్ అనువాడై ఉన్నాడు. మరి ఏం పలకాలి? మన నోటి నుంచి ఆశీర్వచనమే పలకాలి. పోనీలే ప్రవ్వా, తెలిసి చేశాడా, తెలిసి అన్నారా, తెలిసి అలా చేస్తే అది వేరు. కానీ వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు కదయ్యా. యుగ సంబంధియగు దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది గయ్యా. వాళ్ళు గ్రహింపులేని స్థితిలో ఉన్నారు గయ్యా. పోనీ అయ్యా, వదిలేయ్యా, క్షమించయ్యా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని
క్షమించు. ఏది చేయమన్నాడో అది ముందు యేసయ్య చేసి మనకు చూపించాడు. అంజూరపు చెట్టును ఒక్కసారి శపించాడు, అంతే, వేళ్లతో సహా ఎండిపోయింది. తెలుసుగా మీకు? అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఎవడైనా దుష్టుడు నీ మీద విర్రవీగుతుంటే నువ్వు చిరునవ్వు నవ్వి పక్కకి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే నీకు దేవుడిచ్చిన పవర్ వాడికి తెలియదు. వాడు కర్రలు, లేకపోతే కత్తులు, ఈటలు, బరిసెలు, బల్లాలు, రాళ్ళు వాడొచ్చు. నీకు ఏం అవసరంలా, నోరు చాలు నీకు, అంతే. సరిగ్గా హార్ట్ఫుల్గా హృదయంలో దుఃఖపడి నోరు తెరచి ఒక మాట పలికావంటే అవి వాడి ఈట కన్నా, కర్ర కన్నా, కత్తి కన్నా, అధికారం కన్నా కూడా ఇది ఇంకా పవర్ఫుల్. అందుకే నీ మీదికి వచ్చేవాడికి, నీ జోలికి వచ్చేవాడికి నువ్వు చిరునవ్వు నవ్వి ఏడ్చవలేపోవేదవా అనుకుంటే వెళ్ళిపోవటమే. ఎందుకంటే వాడిని క్షమించినా నీకే అధికారం ఉంది, వాడి పాపాలు నిలిచి ఉండనిచ్చినా నీకే అధికారం ఉంది, శపించినా ఆశీర్వదించినా నీది అధికారం నీకు ఇవ్వబడింది. ఓకేనా? సరే, ఈ మ్యాటర్ పక్కన పెడదాం, ఇంటి సంగతికి వద్దాం. యేసు ప్రభు వారు ఆ ఇంట నుండి పలికిన మాటల్లో ఒక మాట, మనుష్య కుమారునికి భూమి మీద పాపములను క్షమించుటకు అధికారము కలదు అని ఆ మాట పలికాడు. నక్కలు నోరు మూసినాయి. పాపాలు క్షమించడానికి ఏనెవరు అని లోపల సణుక్కుంటే ఆ లోపల వాళ్ళ ఆలోచనలు అనుకున్నది తీసి బయట మాట్లాడాడు ఆయన. మీ హృదయములలో మీరేమి యోచించుకొనుచున్నారు? ఒకని పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? సులభం కాదట. నీ పాపాలు క్షమించబడి అంటాం. ఎందుకంటే ఎవరి పాపాలైనా క్షమించాను అని ఎవరైనా అంటే ఆ పాపాలకు ఆ వ్యక్తి ఉత్తరవాది. అందుకే మిగిలిన వాళ్ళు ఎవ్వరికి కూడా అధికారం లేదు. చూడండి, మనం ఇన్ని మొక్కాం, ఇన్ని ప్రదేశాలు తిరిగాం, ఎక్కడైనా ఎవరైనా ఇదిగో నీ పాపములను క్షమించుటకు నాకు అధికారం ఉందని చెప్పిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా? లేరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి లైసెన్సులు లేవు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పాపాలకే దిక్కు లేదు. మన పాపాలకు వాళ్ళు ఎట్లా? కానీ యేసు ప్రభు మాత్రం అన్నాడు, ఇదిగో నీ పాపములను క్షమించుటకు నాకు అధికారం కలదు అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? ఆ పాపములకు ఆయన తన శరీరమందు తన రక్తము ద్వారా వెలజల్లించాడు గనుక. మిగిలిన వాళ్ళు ఎవరు ఆ పని చేయలా. వాళ్ళ కత్తి యుద్ధాలేందో, కర్ర సాధనలేందో, వాళ్ళ భార్యలేందో, ఇళ్ళేందో, సంసారం ఏందో, వాళ్ళ ఇళ్ళని ఇల్లు వాళ్ళని అనుకోవటం ఏందో, వాళ్ళ గోలేందో, ఈ గోలే తప్ప అరే మన పాపాలు తీసేయటానికి ఏదన్నా త్యాగం చేశారా, ప్రాణం పెట్టారా, విమోచన క్రయధనం ఏమన్నా చెల్లించారంటే దాన్ని పట్టించుకున్న దాఖలాలే లేవు. ఇంక అట్లాంటి వాటిని వెంబడించి అట్లాంటి వాటికి మొక్కితే నాకేం ఊరికిద్దని ఎత్తాడగొట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎవరు ఉత్తరవాది అంటే నజరేయుడగు యేసు నా పాపములకు శాంతికరమై ఉన్నాడు. యేసు తన శరీరమందు నా పాపములకు వచ్చే శిక్షను తను అనుభవించి అధికారం పొందాడు. మరి అట్లయితే మరి మనకెట్ట అధికారం? యేసు ప్రభు అంటే వెలజల్లించాడు గనక అధికారం. మరి మనం కూడా జనాల పాపాలు క్షమిస్తే పోవటానికి మరి మనం ఏమైనా వెల చెల్లించామంటే మనం చెల్లించలేదు. కానీ మనల్ని ఎవరు విమోచించారో ఆయనే మనకు అధికారం ఇచ్చాడు. ఆయన అధికారం ఇచ్చాడు కనుక అధికారం ఇప్పుడు మనకు కూడా చలామణి అయింది. అర్థమైందో లేదో మరి మీకు? ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. డైరెక్ట్గా మనం క్షమించేదానికి లేదు, ఎందుకంటే మనం ఎవరి పాపాల కోసం వెల చెల్లించాలా. కానీ వెల చెల్లించిన వాడు మనకు పర్మిషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? వెల చెల్లించిన వాడు మనకు అధికారం ఇచ్చాడు. ఇదిగో మీరు క్షమించండి, నేను క్షమిస్తాను. మీరు వదలని ప్రభువా అంటారా? నేను వదిలిపెట్టను అండి అన్నాడు. అందు ముందే మాట తీసుకున్నాడు, మీరు నా మనసు కలిగి క్షమించటంలో, ఆశీర్వదించటంలోనే మనసు కలిగి ఉండాలి, కానీ ఆవేశపడి రివర్స్కి వెళ్ళొద్దు. ఎందుకంటే మీ పవర్ వేరు, వాళ్ళ పవర్ వేరు. నక్కెక్కడా నాకలోకం ఎక్కడా అని. నాకలోకం అంటే పరలోకం, నాగలోకం కాదు, నాకలోకం. నక్కల్లాంటి వాళ్ళు నీ మెట్టు వేరు,
నువ్వు ఇక్కడే ఉండి పరలోకాన్ని ప్రభావితం చేయగలిగిన అంతస్తు నీది. ఒక నక్కను నువ్వు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ఒక కుక్క మురుగుని నువ్వు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ రేంజ్ వేరు, నీ స్థాయి వేరు, నీ అంతస్తు వేరు, నీ అధికారం వేరు. ఎంతమందికి అర్థమైందో? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సాటి సోదరి నీ ఇంటి పక్క ఏదో వాగిందని నువ్వు వాగావనుకో, నువ్వు ఒక మెట్టు దిగినట్టయిద్ది. నీ రేంజ్ వేరు కదా. ఏ పిచ్చిది ఏదో మాట్లాడింది, పోనీ ప్రభా తిక్కలు దానికి తెలియదు నాయన, క్షమించయ్యా, ఏ శాపం రానియొద్దు ప్రభా, బిడ్డని దీవించయ్యా, సరిచేయ నాయన, అంతే. అంతేగాని బయటకు వచ్చి నన్ను అన్నోళ్ళు ఎవరు బాగుపడలా, నాశనం అయిపోతారు అన్నావా, నీ కళ్ళ ముందే వాళ్ళ నాశనాన్ని నువ్వు చూడాల్సి వచ్చింది. ఆనాడు నువ్వు లబో మొత్తుకున్నా జవాబు రా, ప్రభా ఆ బిడ్డ జీవితం ఏందా ఎట్ట అయిపోయింది అని నువ్వు అన్నా, నువ్వు నీ నోరే అంటాడు. నువ్వేగా చెప్పింది, నువ్వేగా పలికింది. అందుకే ఇంటి వాళ్ళనైనా, కన్న బిడ్డలనైనా, రక్త సంబంధీకులనైనా, బంధు జనావళినైనా, సమాజంలో వ్యక్తులనైనా తొందరపడి హార్ట్ఫుల్గా శపించవద్దు. క్షమించు, ప్రేమించు, పోనీ ప్రభువాను. అప్పుడు నువ్వు దేవుని సంబంధివి. హల్లెలూయా.